At Sun, our priority is to support students' dreams and hobbies. ఎన్టీఆర్కి ఎదురొస్తున్న ధనుష్ ఎన్టీఆర్తో పోటీ పడతారా? ఇదే కథని మేము తమిళ్లో తీయబోతున్నామని చెప్పి వాళ్ళు ఇప్పుడు అనౌన్స్ చేయటంలో అసలు ఉద్దేశం ఏంటి? వీళ్ళు ఎప్పుడైతే అనౌన్స్మెంట్ ఇచ్చారో గాడ్ ఆఫ్ వార్ అనే పేరుతో ఇమ్మీడియట్గా తమిళనాడులో దీనికి ఒక నిరసన స్వరం వినిపించింది. కథలు పోలికలు ఉంటే ఉండొచ్చు, కానీ మేకింగ్లో ఇది చాలా. భరద్వాజ గారు, ఇప్పుడు ఎన్టీఆర్కి ఎదురొస్తున్న ధనుష్ ఎన్టీఆర్తో పోటీ పడతారా, లేకపోతే ఎన్టీఆర్ని మించగలరా? ఇట్లాంటి తమ్ముల్స్ అనేది చూస్తున్నారు ఎన్టీఆర్కి పోటీగా. వెట్రిమారన్ డైరెక్షన్లో ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఏ కథనైతే ఎంచుకున్నారో కార్తికేయుడి కథని, ఇదే కథని మేము తమిళ్లో తీయబోతున్నామని చెప్పి వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. ఆ టైటిల్ కూడా మురుగన్ ఏదో అన్నారు. మురుగన్ కదా, మురుగన్ అనే టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. రిలీజ్ చేశారు. సినిమా శరవేగంతో తీసేసే మూడ్లో ఉన్నాడు ఆయన. అంటే ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు పాన్ ఇండియా మార్కెట్ సినిమా ఇది. పాన్ ఇండియా మార్కెట్ సినిమా ప్లస్ వాళ్ళు అలా అనుకోవడం లేదు. వాళ్ళది లోకల్ మార్కెట్ సినిమానే, కానీ అది తెలుగులో కూడా డబ్బు అవుతుందిగా. ధనుష్కున్నటువంటి మార్కెట్ రీచ్ ఇక్కడికి కూడా వస్తుంది ఆ సినిమా. అయితే టెక్నికల్గా ఇది హై ఎండ్లో ఉంటుంది, ఎక్కువ బడ్జెట్ పెడుతున్నారు ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాకి. కాబట్టి ఇది కథలు పోలికలు ఉంటే ఉండొచ్చు, కానీ మేకింగ్లో ఇది చాలా దానికంటే ఫార్ బెటర్గా ఉంటుంది అని మాట్లాడుతున్నారు అభిమానులు. కంపారిజన్ అక్కర్లేదు, కంపారిజన్లో కూడా మనం డెఫినెట్గా హిట్ కొట్టేయగలం. అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అనౌన్స్ చేయటంలో అసలు ఉద్దేశం ఏంటి? ఉద్దేశం చాలా నిజంగా పోటీకి రావాలన్నా? పోటీ కాదండి, ఇది ఇంకో రకమైన పోటీ. అంటే ఇప్పుడు త్రివిక్రమ్ గారు డిజైన్ చేస్తున్నటువంటి కథకి, వాళ్ళు డిజైన్ చేస్తున్నటువంటి కథకి చాలా మౌలికమైనటువంటి తేడా ఉండబోతోంది. ఓకే, అంటే ఆల్రెడీ ఒక చర్చ మొదలైంది. వీళ్ళు ఎప్పుడైతే అనౌన్స్మెంట్ ఇచ్చారో గాడ్ ఆఫ్ వార్ అనే పేరుతో ఇమ్మీడియట్గా తమిళనాడులో దీనికి ఒక నిరసన స్వరం వినిపించింది. అవును, శివుడు దక్షిణాపథం దేవుడు, మీరు తీసుకెళ్ళి అలా లొకేట్ చేస్తారు. ఆయన మాట్లాడాడు, నాగవంశీ గారు. ఉత్తరాది దేవుడు దక్షిణాదిన పూజలు అందుకున్నవాడు, ఆ కథని మేము తీయబోతున్నాం అన్నాడు ఆయన. దాని మీద నిరసన మొదలైంది తమిళనాడులో. మొదలై దక్షిణాపథానికి చెందినటువంటి దేవుణ్ణి పట్టుకెళ్ళి ఉత్తరాపథం అని మీరు ఎలా మాట్లాడతారు? ఇక్కడ పూజలు అందుకుంటున్నవాడు ఇక్కడ కాకుండా ఇంకెక్కడో పుట్టి ఇక్కడికి వచ్చాడా? మీరు కాస్త చరిత్ర తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది, పౌరాణిక జ్ఞానం పెంచుకోండి, ఈ టైప్లో మాట్లాడారు. ఇది పొలిటికల్ కలర్ కూడా తీసుకుంది అక్కడ. ఓకే, అంటే ఒక రకంగా ద్రవిడ ప్రైడ్గా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే పురాణాలకు సంబంధించిన ఒక ద్రవిడ కోణం ఉంది. పెరియార్ రామస్వామి ద్వారా వచ్చినటువంటి ఆ పౌరాణిక దీని నుంచి, ఆ అవుట్లుక్ నుంచి ఇప్పుడు వాళ్ళు సినిమా తీయబోతున్నారు. గతంలో కూడా ఇప్పుడు రామాయణానికి సంబంధించి కూడా పెరియార్ కోణం వేరు. ఆ పెరియార్ కోణాన్ని, ఈ ద్రవిడ కోణాన్ని సినిమాల్లో ఎస్టాబ్లిష్ చేయటం అనేది ఎన్టీ రామారావు గారు చేశాడు. అవి కొంచెం తేడాగా ఉంటాయి. రొటీన్ సినిమాలకిను దానికి భిన్నంగా కనిపిస్తుంది. అదే ఇప్పుడు ఇది అనౌన్స్ చేస్తూ ధనుష్ చేసిన ట్వీట్ ఒకటి ఉంది కదా, దాంట్లో వాడిన పదాలు డైరెక్ట్ అటాక్ లాగా ఉన్నాయి. అదే ఇప్పుడు వీళ్ళు పైన అటాక్ లాగా ఉన్నాయని సినిమా మీద అటాకే అది. అంటే కంటెంట్ పరంగా వాళ్ళు చాలా స్పష్టంగా ఇది ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి, అంటే ఇక్కడ దేవీ దేవతల్ని ఓడించి కలిపేసుకోవటము, ఇలాంటి కార్యక్రమాలు జరిగిపోయినాయి. అంటే శివుడిని తీసుకెళ్ళి త్రిమూర్తుల్లో భాగం చేయటంలోనే ఒక కాన్స్పిరసీ ఉంది. విష్ణుమూర్తి అనేవాడు ఆర్యుల దేవుడు. అక్కడి నుంచి వాళ్ళు దక్షిణాపథాన్ని కాంకర్ చేయటం కోసం వచ్చి కల్చరల్గా కూడా దీన్ని తమ పట్టులోకి తీసుకోవడం కోసం, ఆక్రమించుకోవడం కోసం శివుణ్ణి దానిలో కలిపారు త్రిమూర్తుల్లో అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది మొదటి నుంచి. ఆ ఆర్గ్యుమెంట్ని వీళ్ళు తెర మీద చూపించబోతున్నారు. వెట్రిమారన్ ఆయన చాలా స్పష్టంగా ఆయన పురాణాలని ఆయన పద్ధతిలో ఆయన దర్శిస్తాడు.
ఇదేమో ప్రోటెక్స్ట్ వెళ్తున్నారు వీళ్ళు, వాళ్ళేమో పురాణ విమర్శ చేయబోతున్నారు. ఓహో, అది పురాణ విమర్శ. అది అది ధనుషను వెట్రిమారన్ వెట్రిమారనే కీలకం దానికి. వెట్రిమారన్ అది ఆర్గానిక్గా ఉంటుంది సినిమా. ఇదేమో ఇది టోటల్గా విఎఫ్ఎక్స్ హడావిడి ఎక్కువ ఉంటుంది దీనిలో. అంటే యుద్ధాలు వాటి తాలూకా వ్యవహారం మీద, అలాగే కుమార సంభవము ఆ వ్యవహారం అంతా దీనిలో నడుస్తుంది. ఇందులో కొంచెం ఆధ్యాత్మికత ఇవి ఎక్కువ ఉంటాయి. ఆ వైరుధ్యంలోకి వీళ్ళు వెళ్ళరు. వీళ్ళు స్ట్రైట్ నేరేటివ్లో కథను చెప్పుకుంటూ వెళ్తారు. కమలాకర కామేశ్వరరావు మార్క్ సినిమా తీయబోతున్నారు వీళ్ళు. ఏది త్రివిక్రము ఎన్టీఆర్, వాళ్ళు ఎన్టీఆర్ తరహా సినిమా తీయబోతున్నారు. ఎన్టీఆర్ గారు పురాణ విమర్శ వెళ్ళేవాడు. అలా వీళ్ళు పురాణ విమర్శ చేస్తారు ఆ సినిమాలో. ఆ చేసే క్రమంలో ద్రవిడ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారు. దాంతోపాటు ఆర్య సంస్కృతి మీద దాడి ఉంటుంది. ఆ దాడి నేపథ్యంలో దక్షిణాపథం దేవుళ్ళని వాళ్ళు ఎలా కలుషితం చేశారు అనేది కూడా మాట్లాడతారు. చూద్దాం ఏం చేస్తారని. కాకపోతే ఏంటంటే సేమ్ టైం ఇది వచ్చిన అనౌన్స్మెంట్ అయిన 2 వారాలకో 3 వారాలకో వాళ్ళు అది ఆత్మగౌరవంగా చూస్తున్నారు ఇప్పుడు దాన్ని. పోటీపడి అనౌన్స్ చేయడం అనేది ఆత్మగౌరవ చిహ్నం అంటున్నారు ఇప్పుడు వాళ్ళు. ఆత్మగౌరవ చిహ్నం, వాళ్ళు కలుషితం చేసి తీరుతారు అంటే వాళ్ళు ఓపెనింగ్ వాక్యమే అక్కడ పుట్టి ఇక్కడికి వచ్చి అనటంలోనే వాళ్ళ కాన్స్పరసీ ఏమిటనేది అర్థమైపోయింది. రెండోది వాళ్ళ మార్కెట్ పాన్ ఇండియా మార్కెట్ అన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆ పద్ధతిలో పెడతారు, అందుకని దీన్ని అడ్డుకుని తీరుతాం మేము అన్న టోన్లోనే నడుస్తుంది. ఇది పోటీయే. అంటే కంటెంట్ పరంగా కాన్సెప్చువల్ పోటీ అయితే ఖచ్చితంగా ఉంది రెండింటి మీద. ఎన్టీఆర్ని ధనుష్ మ్యాచ్ చేయగలరా? ఇక మ్యాచింగ్ జోలికి వెళ్ళకూడదు, ఇది వేరే. ఇది అసలు టోటల్ డిఫరెంట్ ఏరియాలో ఫైట్. ఇది డిస్కషన్ జరిగేది మొత్తం ఇద్దరు హీరోల మధ్య జరుగుతుంది. ఇది అభిమానులు మాట్లాడుకునే గొడవ. సోషల్ మీడియాలో మా ఎన్టీఆర్ని ధనుష్ మ్యాచ్ చేయగలరా అనేది ఒక డిస్కసివ్ పాయింట్గా సోషల్ మీడియా నడుస్తుంది. అది వేరు. ఇప్పుడు ఎన్టీఆర్ని ధనుష్ మ్యాచ్ చేయగలరా అనేది కాదు ఇక్కడ కూడా. త్రివిక్రమ్ వెట్రిమారన్ మధ్య డైరెక్టర్లు అంటే ఇద్దరు కూడా స్క్రిప్ట్ డిజైనర్లే. ఆయన ఆ సినిమాకి స్క్రిప్ట్ డిజైనరు, ఈ సినిమాకి ఈయన స్క్రిప్ట్ డిజైనరు. వీళ్ళిద్దరూ కీలకం. వీళ్ళిద్దరూ భిన్న భావజాలాలకు చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరి మధ్య భావజాలపరమైన యుద్ధం జరగబోతోంది. దానిలో శివుడు దక్షిణాపథానికి చెందిన దేవుడు. ఆర్యులు ఇక్కడ జరిపినటువంటి భావజాలపరమైనటువంటి యుద్ధాలు, ఆ నేపథ్యము ఇవన్నీ చర్చిస్తాడు ఆయన. అలాగే ఇక్కడ శైవ క్షేత్రాల మీద విష్ణు భక్తులు చేసినటువంటి దాడుల ప్రస్తావన కూడా చేస్తాడు ఆయన. చూద్దాం వాళ్ళు ఏం చేస్తారన్నది పక్కన పెడితే ముందు ఈ టయానికి జరగబోయేది అదే. ఇప్పుడు వెట్రిమారన్ స్టైల్ ఆఫ్ మేకింగ్, ఆయన ఆలోచన విధానం మనకు తెలుసు కదా. అలాగే ద్రవిడ ప్రైడ్ గురించి వాళ్ళు బలంగా మాట్లాడతారు, ఆ ధోరణి ఉంది. అందుకని ఇది కొంత పెరియార్ యాంగిల్లో పెడుతుంది సినిమా. ఇది అలా వెళ్ళదు. ఇది టోటల్గా అకార్డింగ్ టు టెక్స్ట్ వీళ్ళకి తెలిసిన పురాణాల్లో నుంచి వెళ్తుంది. శివపురాణంలో కూడా దక్షిణాది నుంచి వచ్చినవాడు శివుడు అని ఉంది స్పష్టంగా. కాబట్టి దాన్ని లీడ్ తీసుకుని వాళ్ళు ముందుకు అడుగేస్తారు. ఈయన పద్ధతిలో పెడతాడు. కైలాసము, మంచు పర్వతాలు, ఉత్తరాది, అక్కడ కుమార సంభవం, ఆ స్టైల్లో ఇది ఎడుతుంది వీళ్ళ కథ. ఇలా ఒకే కథతో ఒకే టైంలో సినిమాలు రిలీజ్ చేయటం అనేది కూడా మనకు ఒకే లాంగ్వేజ్లో ఉంది. తెలుగులో ఒకే కథతో తీసిన కురుక్షేత్రం, దానవేర సూరకర్ణ ఒకే రోజు రిలీజ్ అయ్యాయి కదా 77లో. కాబట్టి అలాంటి పోటీ ఉంటుంది అనివార్యం. కాన్సెప్చువల్గా సినిమా ఉంటుంది. వాళ్ళు పెద్దగా బడ్జెట్ పెట్టరు దానికి వీళ్ళతో పోలిస్తే. మేకింగ్ మీద ఎక్కువ, అంటే కంటెంట్ మీద ఎక్కువ కేంద్రీకరణ ఉంటుంది అక్కడ. ఇక్కడ విజువల్ గ్రాండియర్ని కూడా వీళ్ళు మిక్స్ చేస్తారు. అది తొందరగా రిలీజ్ అవుతుంది సినిమా, ఇది లేట్ అవుతుంది. వాళ్ళు ఆల్రెడీ గ్లిమ్స్ వదిలేశారు. ఇది ఎట్టా లేటలేండి, ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఆల్రెడీ దీంట్లో ఉన్నారు, డ్రాగన్లో ఉన్నారు. డ్రాగన్ అయి రావాలి, ఈయనేమో ఆదర్శ కుటుంబం అవగొట్టుకుని రావాలి. ఇద్దరు కలవడానికి సంవత్సరం పట్టింది. దీని
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా ఉంటుంది. పీ ప్రొడక్షన్ వర్క్. ప్రీ ప్రొడక్షన్, ఈ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అవటానికి చాలా టైం తీసుకుంటామని ఆయన ఆల్రెడీ చెప్పాడు. కాబట్టి అవన్నీ అయ్యి సినిమా సెట్స్ మీదకి వెళ్ళే లోపు అది రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అవుతుంది. అది కాన్సెప్చువల్ సినిమా. ఒక రకంగా వీళ్ళకి అది ఆ సినిమా నుంచి వీళ్ళు తీసుకునే గుణపాఠాలు కూడా ఉంటాయి. చూద్దాం. కరెక్షన్ మెకానిజం. ఓకే. అందుకని అంటే ఒక రకంగా శివపురాణాన్ని వీళ్ళ అంటే తెలుగు మీద ఒక అభిప్రాయం ఉంది వాళ్ళకి. ఆ అభిప్రాయం ఏంటంటే వీళ్ళు కొంచెం అటువైపుకి ఒరిగి ఉంటారు, ఉత్తరాదికి ఒరిగి ఉంటారు అనే ఒక విమర్శ తమిళ నుంచి మొదటి నుంచి ఉంది. అది ఈసారి మరొకసారి ఆర్గ్యుమెంట్ని ముందుకు తీసుకురాబోతున్నాడు వెట్రిమారన్. తీసుకొచ్చి తన అనుకున్నటువంటి తన మార్కు ద్రవిడ సినిమా తీసి వీళ్ళు కొంత ఆర్యులకి సరెండర్ అయ్యే పద్ధతిలో సినిమా ఉంటుంది అని మాట్లాడే ఛాన్స్ అయితే ఉంది. ఓకే. ఒక భావజాలపరమైనటువంటి యుద్ధం జరగబోతోంది మళ్ళీ. ఈసారి ఆ యుద్ధానికి త్రివిక్రమ్ ఎలా సమాధానం చెప్తాడు వెట్రిమారన్కి అనేది చూడాలి. ఓకే. వెట్రిమారన్తో యుద్ధం అంత ఆషామాషీగా ఉండదు. చాలా సాలిడ్ అటాక్ ఇస్తాడు ఆయన. ఈయన కొంచెం పురాణాలు అలాగే చరిత్ర ఇక్కడ జరిగినటువంటి క్రమము వీటన్నిటినీ స్పష్టంగా అర్థం చేసుకుని అలాగే కొంచెం పెరియార్ని చదివి అప్పుడు మాట్లాడాలి. కాబట్టి చాలా కాలం తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఇది. ఒక ఇంట్రెస్టింగ్ విషయం మళ్ళీ తెర మీదకి వస్తుంది. ఇది కొంత ఎంతూజియాస్టిక్గానే ఉంది. ఇది 2 సినిమాలకే ఉపయోగపడే అంశమే. ఓకే. ఆడియన్స్ ఏ స్టాండ్ తీసుకుంటారనేది వాళ్ళు చూసుకుంటారు. ఓకే. వీళ్ళ చర్చ అయితే బలంగా జరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ.